చంద్రశేఖర్ అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? కార్మికులకు, కర్షకులకు, దూర ప్రాంత పేదలకు ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్ల పైన నీ అనుచిత వ్యాఖ్యలు ఎర్రగొండపాలెంలోనే కాదు రాష్ట్రంలోనే ఎక్కడ తిరగకుండా చేస్తారు ఈ రాష్ట్ర ప్రజలు. పేద ప్రజలకు క్షమాపణలు చెప్పి విలువ కాపాడుకో, లేకపోతే తీవ్రమైన పరిణామం తప్పదు. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన దోర్నాల మండల టీడీపీ అధ్యక్షులు ఏరువ మల్లికార్జునరెడ్డి. మన ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఏం మాట్లాడాలో అర్థం కాక పాపం ఇంకా వైసీపీ ప్రభుత్వం ఉన్న భ్రమలో పడిపోయాడు. ఇంకా వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్పుకొని బూతుల విషయంలో ఎర్రగొండపాలెంలో అప్పుడే స్టార్ట్ చేశాడు. అసెంబ్లీ టైంలో అసెంబ్లీ నడుస్తుంటే అసెంబ్లీకి వెళ్లకుండా ఏదో గవర్నరు మన అన్న క్యాంటీన్ గురించి గొప్పగా మాట్లాడినందుకు అసెంబ్లీలో ఏం మాట్లాడారు, అన్న క్యాంటీన్ గురించి మాట్లాడి ఈ అన్న క్యాంటీన్ గురించి అసలు ఆయనకి ఏం తెలుసని మాట్లాడుతున్నాడు. ఈరోజు మన ఎర్రగొండపాలెం గురించి తీసుకుంటే మన గిరిజనులు కానీ మన పేద రైతులు కానీ ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్కి వందల మంది వేల మంది రోజుకి గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ ఎంతోమంది పేదలు తిరుగుతున్నారు. వాళ్ళందరికీ కూడా అన్న క్యాంటీన్ అనేది చాలా అరుదైనది. ఈరోజు ఈ ఊళ్ళ నుంచి మన పల్లెల నుంచి పట్టణంకి వచ్చేసి ఎంతోమంది రైతులు కూడా అన్న క్యాంటీన్ కోసం వెయిట్ చేసి అన్న క్యాంటీన్లో తినేసి బ్రహ్మాండంగా అన్న ప్రసన్నం తిన్నట్టు ఇచ్చేసి ఇళ్ళకి వెళ్ళిపోయేటోళ్ళు. అలాంటి అన్న క్యాంటీన్ గురించి చంద్రశేఖర్ ఎలా మాట్లాడగలిగాడో ఆయనకే ఇచ్చేయాలి. అసలు అన్నం తింటుండా గడ్డి తింటుండా అర్థం కానీ ఈ చంద్రశేఖర్ ఇలాంటి పదవి అసలు ఎమ్మెల్యే పదవి మన నాయకులు మన గిరిజనులు మన ఈ దళితులు అందరు కలిసి కూడా ఒక ఎమ్మెల్యేగా చేస్తే అదే దళితుల్ని అదే గిరిజనులు అదే నాయకుల్ని ఈరోజు కించపరిచే విధంగా మన చంద్రశేఖర్ మాట్లాడడం జరిగింది. ఇలాంటి ఎర్రగొండపాలెంలో నేను గెలిపించింది ఎందుకు చంద్రశేఖర్ గారు మీకు భ్రమ మైండ్ ఉండి మాట్లాడుతున్నారా లేకుంటే మైండ్ తప్పి మాట్లాడుతున్నారా అర్థం కావట్లేదు. మీకు ఎంతో పేదలు ఎమ్మెల్యేగా ఏదో సహకరిస్తామని చెప్పేసి మాట్లాడితే ఈరోజు పేదలనే కించపరచలాగా మాట్లాడుతున్నాం. చంద్రశేఖర్ గారు మీరు పోకరి సినిమా చూసే ఉంటారు నాకు తెలిసి. బ్రహ్మానందం గారు బట్టి బిచ్చగాళ్ళు ఎలా పడ్డారో అలా నీ ఇంటి చుట్టూ బిచ్చగాళ్ళు ఎండబడ్డారంటే నీ పరిస్థితి అంత ఘోరంగా హీనంగా తయారవుతుంది. ఇది ఫస్ట్ సారి కాబట్టి మిమ్మల్ని వదిలిపెట్టడం జరుగుతుంది. ఇదే కంటిన్యూగా జరిగితే నీ ఇష్టము. ఇంకా ఎర్రగొండపాలెం కాదు స్టేట్ నాయకులు మొత్తం బిచ్చ నాయకులు మొత్తం మీ ఇంటి చుట్టూ తిరుగుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.